వరంగల్లో జరిగే టీఆర్ఎస్ రద్దు రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరిగింది. ఇందులో భాగంగా చలో వరంగల్ సబ్ పోస్టర్ ఆదర్శ్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. अंजना गारी कुमार गारी मुस्लिम अध्यक्ष देवर गारी मार्के गारी पृथ्वीराज गारी नायकोटी राजेश गारी चेयरमैन सुशील गारी चिराग गारी श्रीराग गारी मिगता ధన్యవాదాలు. తెల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మనం అందరి 2 రోజుల్లో దేవనవారి ఆధ్వర్యంలో ఒక చిన్న ఓడలు పెడితే మనకు మైత్రి గ్రౌండ్ కావాలి. మైత్రి గ్రౌండ్ మనం తెల్లాపూర్ నుంచి 11 వెళ్ళి 12 వరకు మైత్రి గ్రౌండ్ ఉండాలి. అంటే మనం ఈ కొల్లూరు సర్కిల్ మన కొల్లూరు సాగి మన పెట్రోల్ పంప్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ నుంచి అందరం ర్యాలీకి రావాలి. మీ ఏదేమైనా ప్రతికూలమైతే దయచేసి మీటింగ్ అందరూ రావాలి. సరే అన్ని విషయాలు అందరూ చెప్పారు. ఇక కాంగ్రెస్ అంటే దరిద్రం అంటే ఇక దాని నుంచి విషయం చెప్పకుండా మన మీటింగ్ గురించి నేను ఒకటే చెప్తున్నా. దయచేసి ఎన్ని పనులున్నా ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా కేసీఆర్ గారి గురించి ఆయన పిలుపు మేరకు మనమందరం కూడా మీటింగ్ కావాలి. ఇక ఈ అవసరం జరగగానే ఈ ఫోటో దిగిన వ్యక్తి ఇవాళ కాదు. ఈరోజు ఫోటో దిగి అలా పెట్టేసి అంతర్జాలంలో పెట్టి ఎవరికి కలవాలంటే కాదు. ఖచ్చితంగా మీటింగ్ వరకు పోవాలి. మీటింగ్ కాడ ఫోటో పెట్టి అక్కడి నుంచి ప్రశంసలు అనుకోవాలి. కానీ ఇక్కడ ఒకటి కొడుతున్నారు, ఇక్కడ కొడుతుంటే అది ధర్మం కాదు. పార్టీని గౌరవించినట్టు కాదు, కేసీఆర్ గారు గౌరవించినట్టు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే 3-4 రోజుల్లో దేవత మీటింగ్ పెట్టి తెల్లాపూర్ మున్సిపాలిటీ వరకు ఎట్లా ఏంటనేది మనం ప్లాన్ చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి 9 నెలల కింద మన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద మన బీఆర్ఎస్ పార్టీ జెండా మీద మరి గెలిచిన మహిపాల్ రెడ్డి గారు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు అది వ్యక్తిగత సమస్యలో ఆయన సమస్యలో కానీ మన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోవడం జరిగింది. మరి అదే రోజు సాయంత్రం మేమందరం మరి నేను కానీ మా అన్న సోమిరెడ్డి గారు, అదేవిధంగా మా అంజన్న గారు, గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మా ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా మెట్టి కుమార్ గారు, ఇంకా మా సింధు గారు అందరం కలిసి మరి బాలరెడ్డి గారు, బొల్లారం బాలరెడ్డి గారు, ఆయన నాకు ఎప్పుడు అవసరం కూడా నాకు ఎన్నుకుంటాడు. అందరం కలిసి మరి హరీష్ అన్న గారి అన్నా ఎమ్మెల్యే గారు పోటీ కానీ ఎట్టి పరిస్థితుల
పటాన్చెరు కాన్స్టిట్యున్సీగా బీఆర్ఎస్ పార్టీ మీకు కావడానికి వీల్లేదు. మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేమందరం పూజా తప్పకుండా పాటిస్తాం, పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి గత 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం వచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ములాగా అవన్నింటినీ పూజా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఏ మండలిగా మండలి ఎక్కడ మున్సిపాలిటీ అక్కడ మున్సిపాలిటీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలను ఎండగడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ వస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఒక కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూలో మరి మమ్మల్ని పిలిచి మరి ఇన్ని రోజులు బాగానే కాపాడుతూ వచ్చిన పార్టీని మీరందరిలో ఎవరినో ఒకరిని చేయాలి కాబట్టి, డ్రైవర్లు వెళ్ళే పార్టీ నడవదు కాబట్టి అందరినీ కలుపుకోబోతూ మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మరి కోఆర్డినేటర్గా మేము నియమిస్తున్నాం. అందరినీ కలుపుకోపోయి పార్టీ నిలబెట్టి రేపొద్దున మరి బై ఎలక్షన్ రావచ్చు, మరి జనరల్ ఎలక్షన్ రావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు. అన్ని ఎలక్షన్స్ లో కూడా మరి పార్టీ జెండా పటాన్చెరు గడ్డ మీద ఎగరేసే విధంగా పనిచేయాలని మీ అందరితో మిమ్మల్ని కలుపుకోవాలని చెప్పి మరి కేసీఆర్ గారు నన్ను ఆదేశించడం జరిగింది. మరి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మరి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా అన్న, మా గాడ్ ఫాదర్ హరీష్ రావు గారికి పాదాభివందనలు మీ అందరూ సాక్షిగా చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు నేను మీ అందరిలో ఉండేవాడిని. మరి 10 సంవత్సరాల కార్పొరేటర్ అయినా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు. మీ అందరూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరిలో ఉండే మనిషిని కాబట్టి మొన్న మేము పాదయాత్ర చేస్తే దగ్గర 400-500 మంది మాతో పాటు పాదయాత్ర చేసినట్టే మీ అందరి ప్రేమకు మాత్రం నిజంగా నేను ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి మేము మా సంగతి తెలుసు,